హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిరాజ్ వ్లాగ్స్. హాయ్ హలో, నా బర్త్డే సందర్భంగా అయితే ఇప్పుడు నేను బయట వెళ్తున్నాము. సో కేక్ కటింగ్ అయితే చేసుకోవట్లేదు, ఎందుకంటే పిల్లలిద్దరికీ జలుబులు ఉన్నాయి. సో కేక్ తినడము దగ్గు జలుబు రెండు ఉన్నాయి. సో కేక్ తినడం వల్ల మళ్ళీ వాళ్ళకి రివర్స్ అవుతుంది కదా, అందుకైతే కేక్ కటింగ్ అయితే చేయట్లేదు. నా బర్త్డే ఫస్ట్ టైం అనుకుంటే ఇది మిస్ అవ్వడము, ఇంట్లో ఉండి ఫస్ట్ టైం మిస్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అది కూడా పెళ్ళైన తర్వాత మిస్ అవ్వడం ఇదే, అంటే కేక్ కటింగ్ అనేది చేసుకోలేదు. సో కానీ ఎక్కడో ఒక దగ్గరికి అంటూ బయట వెళ్దామని చెప్పి అయితే వెళ్తున్నాం. సో చూద్దాం ఎక్కడికి వెళ్దాము, ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ అయితే లేదు, జస్ట్ అలా వెళ్తున్నాం, చూడాలి ఎక్కడికి వెళ్తాము అనేది. సో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి చూడ్డానికి. మమ్మీ వస్తున్నా. ఎక్కడికి మమ్మీ? అవ్వ ఇంటికా? ఎందుకు అవ్వ ఇంటికి? కేక్ ఉంది అవ్వంట్లో. ఎవరు తెచ్చినారు కేక్? నేను తేలే కేకు. కేక్ వద్దనే కేక్ తేలేదమ్మా, చేయలేదు. మీకు జలుబులు దగ్గులు పెట్టుకొని కేకులు తెస్తారా ఏంటి? బయటకు స్టార్ట్ అయ్యామో లేదో పాపకైతే ఫుల్గా నిద్ర వచ్చేసింది, ఎందుకంటే మార్నింగ్ నుంచి బాగా ఆడుకున్నారు ఇద్దరు. వాడికి హాలిడేస్ కదా, సో బాగా ఆడుకున్నారు ఇద్దరు, అందుకోసమే ఫుల్గా నిద్రపోతున్నారు. ఇప్పుడు వాడు ముందర ఉన్నాడు కాబట్టి సో కనిపించలేదు. పాప నా దగ్గర ఉంది కానీ మీకు కనిపిస్తుంది వీడియోలో. పాప నిద్రపోతుంది అని చెప్పి నేనైతే వీడియో తీయలేదు. యాక్చువల్గా బయట వెళ్ళి తిందాము అని అయితే బయటకు వచ్చాము, బట్ పాప బాబు ఇద్దరు నిద్రపోయారు కాబట్టి సో ఇంకా తినడం బయట వద్దు అని చెప్పి అలా ఏదైనా పార్సల్ తీసుకెళ్దామని అలా బయటకు వచ్చి కొంచెం పిక్స్ అవి తీసుకున్నాను. సో బర్త్డే కదా, సో అట్లీస్ట్ కొంచెం పిక్స్ తీసుకుందామని చెప్పి లైట్గా చిన్న పిక్స్ తీసుకొని అక్కడి నుంచి అయితే పార్సల్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. బయటకైతే వెళ్ళాము, బట్ చాలా చలి ఉంది. చూసారా, జర్కీన్ వేసేసుకొని వచ్చాను. బీభత్సమైన చలి ఉంది. సో వెళ్తూ ఉండగానే పిల్లలు అయితే నిద్రపోయారు. సో ఇంకా ఎక్కడికి వెళ్ళి తినలేం కదా అని చెప్పేసి వాళ్ళైతే ఇంటికి పంపించేసాము, ఆటో ఎక్కించి వాళ్ళని పంపించేసి మేమైతే ఇప్పుడు పార్సల్ తీసుకొని వచ్చేసాము. ఎందుకంటే పిల్లలు లేకుండా ఏం తినలేం కదా బయట, అందుకని మేమైతే పార్సల్ తీసుకొని వచ్చాము. సో మేమేం పార్సల్ తీసుకొచ్చానో అయితే చూపించేస్తారండి. చూసారా, బర్త్డే అయినా కానీ నా డ్రెస్ పైన ఈ జర్కిన్ ఏదో దయ్యంలాగా ఉన్నా ఇది వేసుకొని. ఎలా? ఇక్కడైతే మేము 2 బిర్యానీ పార్సల్ తీసుకొని వచ్చాము. ఒకటి చికెన్ బిర్యానీ, ఇంకొకటి వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ. సో ఇది అయితే ప్రాన్స్ బిర్యానీ అండి, ఇంకొకటి చికెన్ బిర్యానీ. 2 బిర్యానీస్ అయితే తీసుకొని వచ్చాము. ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే తాడిపత్రి బిర్యానీ సెంటర్ నుంచి అయితే తీసుకొని వచ్చాము. సో బిర్యానీ కొంచెం బాగుంటుంది, చికెన్ బిర్యానీ అయితే తాడిపత్రిలో చాలా బాగుంటుంది, అందుకని అది మా ఆయనకు కొంచెం నచ్చుతుంది, అందుకే అక్కడి నుంచి తీసుకొని వచ్చా. అండ్ చికెన్ 65 కాదు, ఇది సంథింగ్ ఒక స్టార్టర్ అండి, దాని పేరైతే తెలీదు. బట్ నాకైతే బిర్యానీ తినాలన్న ఆశ లేదు, అప్పుడు కొంచెం అసిడిటీగా అనిపించింది. సో అందుకే బిర్యానీ వద్దు అని చెప్పి నేనైతే మార్నింగ్ చేసిన లెమన్ రైస్ గుజ్జు ఉండింది, సో అదైతే రైస్లో కలుపుకొని అండ్ చికెన్ నంచుకొని అయితే తినేసాను. చాలా బాగుండింది. వాళ్ళైతే బిర్యానీ తింటున్నారు, నాకు తినాలనిపించింది బిర్యానీ, ఎందుకంటే బిర్యానీ చూస్తేనే నోరు ఊరిపోతుంది. నాకు చాలా ఇష్టం బిర్యానీ, బట్ ఏం చేద్దాం, ఆ టైంలో తినాలనిపించలేదు, నాకు స్టమక్ సపోర్ట్ చేయలేదు కాబట్టి. సో వైట్ రైస్తో సరిపెట్టుకున్నా నేనైతే, లెమన్ రైస్తో సరిపెట్టుకున్నా. అండ్ నంచుకోవడానికి చికెన్ చాలా బాగుంది. సో నా వీడియో అయితే ఇంత అండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ, బాయ్.